బ్రో హాయ్ బ్రో. ఛాయ్. బ్రో రీసెంట్గా అమరావతి పోలవరం పనులు అయితే స్టార్ట్ అయినాయి ఏపీలో. అవి ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇంకొక 10 years పట్టుద్దిగా. మళ్ళీ సీఎం సిబిఎన్కి ఇస్తే అవుద్ది, మేబీ, లేకపోతే అవ్వదు. షూర్. చూసుకోండి, ఈ 5 yearsలోని సగం ఓన్లీ 3 years to 2 years లోపలనే కంప్లీట్ చేస్తానని కూటమి ప్రభుత్వం అంది అంటారు, కానీ అప్పటికి అవ్వడం కష్టం కదా ప్రాక్టికల్గా. బట్ స్టిల్ ఇంతకుముందు 5 years ఇచ్చుంటే అయ్యి ఉండేది మేబీ. సో అది ఇవ్వలేదు కాబట్టి మినిమం 10 years పట్టుద్ది. మళ్ళీ వేరే వాళ్ళకి పగ్గం కట్టారంటే అవన్నీ అలానే నిలిచిపోతే అవ్వవు. ఆంధ్రప్రదేశ్కి ఈ 5 సంవత్సరాల్లోనే రాజధాని అన్నది వచ్చే అవకాశం ఉందా లేదా? ఆల్రెడీ లీగల్గా రాజధాని అమరావతి అని కోర్టులో ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే బిల్ చేయడానికి టైం పడుతుంది కదా. సో మామూలుగా అంటే ఒక 5 years ఇచ్చినప్పుడు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఉన్నాయన్నీ తొవ్వేలోపే 2.5 years అయిపోతుంది. సో అందుకని మేబీ ఇంకొకసారి బాబుకి ఛాన్స్ ఇస్తే ఇంకొక 5 years కూడా 10 yearsలో మేబీ ఒక 40 to 50% డెవలప్మెంట్ చూపించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 21 ఆయన అయితే పొందారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన సీట్స్ పెరిగే అవకాశం ఉందా? ఈసారి ఆయన ఇద్దరు కలిపి కూటమిగానే గెలవాలనుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి లేదని భయం ఉంటుంది కాబట్టి, అండ్ వీళ్ళకి అధికారం పోద్దని భయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూటమిగానే వస్తారు. సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి, దాంట్లో డౌట్. ఇప్పుడు 21 మేబీ నాకు తెలిసి ఒక డబుల్ అవ్వచ్చు, లేదా ఒక 50% ఎక్స్ట్రా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు? తేడా అంటే అడ్మినిస్ట్రేషన్ లేని నువ్వు ఊరికే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, నువ్వు 10 మందికి పంచుతావు, 10 రూపాయల కింద 100 అయిపోతుంది, మళ్ళా పంచాలా, ఏం చేస్తావు? ఇంకొక దగ్గర అప్పు చేస్తావు, మళ్ళీ అప్పు చేస్తావు. అప్పు చేసి పంచుకుంటూ పోతే అప్పు ఎవడు తీరుస్తాడు? అంతే ఇది కూడా. చూసుకోండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? చూద్దాం. ఇల్లు కట్టాక 6 నెలలు అవుతుంది, మళ్ళీ బిల్డింగ్లు కట్టాలిగా. అమరావతి రాజధాని చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఈ 5 yearsలో పూర్తయ్యే అవకాశం ఉందా, ఇంకా పెండింగ్ ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పలేము. బాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు? డిఫరెన్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్తాం, గేమ్ చేంజ్ చేశాడుగా, ఇంకేముంది. ఆయన రానున్న ఎన్నికల్లో కూటమితో పనిచేసే అవకాశం ఉందా, విడిపోవచ్చా? అది మనం ఎట్లా చెప్తాం, మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అన్న? ఇంకా 2 నెలలే కదా ప్రభుత్వం ఏర్పాటు చేసి, చూద్దాం. 6 నెలలు చూసి దాని తర్వాత అందరు ఒపీనియన్ వస్తుంది. ఒక మాటలో 29 అన్న ఆయన హాయ్ అన్న, రేపు August 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఒకవేళ స్టార్ట్ అవుతుంది? అన్నా క్యాంటీన్ అనేది మంచి ఒపీనియనే. ఎందుకంటే ప్రీవియస్గా అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది బాగుపడ్డారు. అంటే తిన్న డబ్బులు లేని వాళ్ళు 5 rupees అన్నప్పుడు బాగుపడ్డారు. సో అది రావడం చాలా మంచిదే, రావాలని కోరుకుంటున్నాను. అన్నా క్యాంటీన్ వల్ల లాభాలు ఏంటి అన్నది ఏమైనా ఐడియా ఉందా మీకు? లాభాలు ఏంటి అంటే చాలా వరకు ఎవరైతే ఫుడ్ దొరకని వాళ్ళు ఉంటారు, మామూలుగా వీళ్ళు బిచ్చాటం చేసే వాళ్ళు కానీ, రోడ్ సైడ్ వాళ్ళకి కానీ, ఎవరికైతే అన్నం దొరకదో, అత్యవసర పరిస్థితిలో ఫర్ సపోజ్ దగ్గరలో మనీ లేక ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈజీగా అందుబాటులో ఉండేటట్టు అన్నా క్యాంటీన్లు వస్తే ఫుడ్కి ఏ డౌట్ ఉండదని అనుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా తిన్నారా గత 5 సంవత్సరాల్లోనే అన్నా క్యాంటీన్? మేము తిన్నాము, మంచిగా ఫుడ్ మంచిగానే ఉంటుంది. చూసుకోండి అన్న, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తారు కదా, దాని గురించి ఏమంటారు? వాళ్ళకి ఎందుకో మరి ఇది అర్థం కాలేదు. అన్నా క్యాంటీన్ల వల్ల మంచిదే కానీ నష్టాలు ఏం లేవు. సో మేబీ దానివల్లే వాళ్ళకి ఎఫెక్ట్ పడి ఉండవచ్చు, అన్నా క్యాంటీన్ల వల్ల కానీ, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల కానీ. అందుకనే ఈసారి వాళ్ళని దించడానికి ఎక్కువ అర్హత ఉంది. బాబు గారు ఇచ్చిన సూపర్ 6 పూర్తయ్యే అవకాశం ఉన్నది ఈ 5 yearsలోనే. ఎగ్జాక్ట్లీ. బాబు గారు ఆయన విజన్ వేరు. ఇక్కడ కూడా చూస్తున్నాము చాలా వరకు ఐటీ మొత్తము ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు గారు ఐటీ తీసుకొచ్చారు, చంద్రబాబు ఐటీ తీసుకొచ్చాడని. సో బాబు గారు ఆయన ఆలోచనలు వేరు. సో ఆయన ఖచ్చితంగా ఆయన పెట్టిన సూపర్ 6 అనేవని ఖచ్చితంగా తీసుకొస్తాడు.